గంగిరెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. నమస్కారం నమస్కారం. రండి పంతుల్లో కూర్చోండి. ఏం చదువుతారు? అబ్బే, ఈ అదృష్టం ఇంకా మాకు అలవాటు కాలేదు. మమ్మల్ని పిలిపించిన విషయం ఏంటో చెప్తే విని సంతోషిస్తామండి. మీరు ఒక అద్భుతమైన ముహూర్తం పెట్టాలి. పెట్టగలరా? అద్భుతమైన ముహూర్తాలు పెట్టడం చేత కాకుండానే 2463 వివాహాలు, 3776 వ్రతాలు, 1,50,633 ఉపనయనాలు, 1,75,000 పూజలు జరిపించవటండి. ఆ. ఈడు కోటిరెడ్డి, ఆ క్లాస్ ఇటీరా. ఈడు గండ్ర గోపాల్ రెడ్డి, ఆ, అన్న. ఈడు సోమిరెడ్డి, ఆ, ఇటీరా. ఈడు బాలరెడ్డి. ఆ. కోటిరెడ్డి గండ్ర గోపాల్ రెడ్డిని నరికేశాడు. బాలరెడ్డి సోమిరెడ్డి నరికేశాడు. మరి పుల్లారెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? మధ్యలో ఈ పుల్లారెడ్డి ఎవడండి? స్వీట్ షాపు ఆనర్ బావా, ఇదిగో వీడు. కాదే, ఆ పుల్లారెడ్డి ఏరు. No. పక్కతో పుల్లారెడ్డి కోటిరెడ్డిని నరికేశాడు. సో వీడికి తలకాయ లేదు. లేదు. వేస్ట్. మరి సుబ్బారెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? మళ్ళీ సుబ్బారెడ్డి ఎవడండి? కోటిరెడ్డి అల్లుడు. ఇదిగో ఈడు. అలాంటప్పుడు వీడు ఎందుకు ఊరుకుంటాడు? డెఫినెట్ గా వీడి తలకాయ తీసేస్తాడు. సో వీడు వేస్ట్. ఇప్పుడు మీరు నాకు సాయం చేయాలి. వాళ్ళ నరికేప్పుడు మేము మీ పక్కన ఉండాలండి. అక్కర్లేదు. ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని లేపేయడానికి మంచి ముహూర్తం పెట్టండి. మేం పెళ్లిళ్ళకి వ్రతాలకి ముహూర్తాలు పెడతాం కానీ వేసేయడానికి లేపేయడానికి ముహూర్తాలు పెట్టమండి. పొంతుళ్ళు ముహూర్తం పెట్టకుండా ముందుకు కదిలారంటే ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని మీలో చూసుకోవాల్సి వస్తుంది. ఇంతమందిని చంపినోడికి మనల్ని చంపడం పెద్ద లక్ష్యం కాదు. ముహూర్తం పెట్టి ఓ పని చేయండి, రేపు 5వ తేదీ అమావాస్య ఆదివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ కాలంలో ఈ కార్యం జరిపించేయండి. ఇదిగో ఏమన్నోయ్ శంకర శాస్త్రి గారు, ఏమిటి శర్మ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇంటికే ముహూర్తాలు పెట్టిస్తారేమో అని. ఎందుకంత తొందర? మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమలో పడిపోయాడా? పడ్డమేమిటి, పూర్తిగా మునిగిపోయాడు. తేలాలంటే పెళ్లి జరిపించాల్సిందే. శుభస్య శీఘ్రం. అమ్మో నాన్నగారు. కళ్ళు మూసుకొని తోలుతున్నావేంటి? రేఖ గాల్లో తేలుతున్నట్టుంది కదూ? గాల్లో తేలుతున్నట్టు కాదు, గాల్లోనే ఉన్నావు. ఊరు పెడుతుంప తెగ మోటార్ సైకిల్ తో చెట్టు ఎక్కాడేమిటి? రండి చూద్దాం. బావా, పిల్ల కొంకలు చెట్టు ఎందుకు ఎక్కారంటావు? ఇంకా తెలియలేదా? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళ పెద్దలు వాదించుకున్నారు. అందుకే చెట్టెక్కి దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. బైక్ తో సహానా? ఆపండి మీ హాస్యం. చూడు బాబు, ఆత్మహత్య మహాపాపం. చెట్టు దిగండి. నేనేం మీ అబ్బాయిని కాదు, మీరు చెప్పగానే దిగడానికి. అయినా మీ గుడికి వేలైందిగా, వెళ్ళండి. ఆ? మనం పూజారిలో అని వీడికి ఎలా తెలిసింది? ఆగు చెప్తాను. చూడు బాబు, మీ పెద్దవాళ్లతో అవసరమైతే నేను మాట్లాడతాను. ప్రేమకు జయమే తప్ప అపజయం లేదు. ప్రేమకు చావు లేదు. ప్రేమికులు చావకూడదు. పైగా ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం కూడాను. అవును. మీ నాన్నగారు ప్రేమకు అపజయం లేదంటున్నారు. ఇదే కరెక్ట్ టైం మన ప్రేమ గురించి ఆయనతో చెప్పి. ఆ నీతులన్నీ పరాయి వాళ్ళకే, అయిన వాళ్ళు కాదు. ఇదిగో ఏమిటా మొండితాను? మీరు జరగకపోతే మామయ్య. పోలీసులకు అప్పచెబుతాను. బావా రెచ్చిపోకు. ఏ పైన గబ్బిలంలో వేలాడుతున్నది మన చిరంజీవి. ఆ? ఎవరు మన సుబ్బిగాడా? ఒరే, నీకేం పోయి కాలం వచ్చిందిరా? అమ్మాయిని వేసుకుని బజార్లో చెట్టు ఎక్కేసావు ఎదవా అని. దిగు చెప్తాను ఈ పని. నేను దిగను, దిగితే మీరు తంతారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, తన్నను చంపేసేస్తాను. దిగు. బావగారు మీరు ఉండండి. అమ్మడు, ఏది ఒక్కసారి నీ బలం చూపించు. మీరు తప్పుకోండి. దేవుడు 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 దేవుడు. పడ్డావు రోయ్. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.